కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు. రాష్ట్రంలో శాంతి భద్రతా పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష. ఎంపీ కేశవన్ శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. బంగాళాఖాతంలో జంట వాయుగుండాలు, ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక. ఎస్సీ బీసీ హాస్టల్స్ లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలోని నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుద్ధ్యం 100% నిర్వహించాలి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు. ఇటీవల కాలంలో హాస్టల్స్ లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావృతమైతే ఏం జరిగిందనేది తెలుసుకునేది ఉండదు. నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 20% హాస్టల్లో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరపాల్సి ఉంది. ఈ టాయిలెట్ల నిర్మాణం కోసం అవసరమైన 40 కోట్లు విడుదల చేస్తాం. టాయిలెట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండడం సరికాదు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఇవన్నీ జరిగాయి. ఆర్ఓ ప్లాంట్లు లేని ప్రతి హాస్టల్లోనూ, ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలోనూ ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. డాక్టర్లతో విద్యార్థులకు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించాలి. హాస్టల్లోని 4.17 లక్షల మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి సమస్యలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలి. ఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో తుఫాను ముంచుకొస్తుంది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారితే దాన్ని సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. వాతావరణ శాఖ నిబంధన ప్రకారం వాయుగుండం తుఫానుగా మారిన తర్వాతే అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే నవంబర్ 27, 28 తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతా పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఐపీఎస్, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ ఐపీఎస్, పీటీఓ, ఎస్పీతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతా పరిస్థితులు, నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, పోలీసు విభాగానికి అవసరమైన వనరులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. నేర నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని తెలిపారు. త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లాగా కలెక్టర్ లక్ష్మీషా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఏపీఎన్ జీజీఓఎస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ డి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి శ్రీ పి రమేష్ మరియు సహ అధ్యక్షులు వేమూరి ప్రసాద్, నగర శాఖ అధ్యక్షులు సిహెచ్ సివిఆర్ ప్రసాద్, కార్యదర్శి ఎస్కే నజీరుద్దీన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు లక్ష్మీషాని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బి సతీష్ కుమార్, బివి రమణ, రాజాబాబు, రామకృష్ణ, దిలీప్ కుమార్, డి విశ్వనాథ్, కె శివలీల మరియు నగర శాఖ కార్యవర్గ రాజశేఖర్, మధు, శ్రీనివాసరావు, సాగర్, రవి తదితరులు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియపరిచారు. మన స్థాయిలో జిల్లాలో ఏదైతే విఆర్ఓ విలేజెస్ లో అలాగే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో వాళ్ళు యాక్చువల్లీ రిప్రజెంట్ ద గవర్నమెంట్ కాబట్టి whatever we interact with the public, it is government interacting. So మమ్మల్ని ఒక ఆఫీసర్గా వ్యక్తిగా కాదు గవర్నమెంట్ ప్రతినిధిగా చూస్తారు కాబట్టి సో మీ అందరి రోల్ మనందరి రోల్ ఇన్ ద ఫీల్డ్ వెరీ ఇంపార్టెంట్. సో అది పని చేసిన వాళ్ళు అవుతాము, అలాగే ప్రజలకు మంచి సేవ చేసిన వాళ్ళు అవుతాము. మీకు తెలిసిన సీఎం గారు కూడా ప్రతి ఒక్కటి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో ప్రతి ఒక్క అధికారి గురించి, ప్రతి ఒక్క పథకాల గురించి, పెన్షన్ ఇచ్చిన వెంటనే మీకు ఇచ్చారా, ఇంటికి వచ్చి ఇచ్చారా, బయట ఇచ్చారా, అసలు ఇచ్చారు ఒక ఇస్తున్న రేర్ కాంబినేషన్. నార్మల్గా ఏంటంటే చేద్దామని చేస్తారనే ఇప్పుడు ఉంది, ఇప్పుడు కాదు ఎలా చేస్తున్నారనేది కూడా క్వశ్చన్ ఉంది. కాబట్టి సో ఈ మారుతున్న గవర్నమెంట్ రిక్వైర్మెంట్కి అదే ప్రకారం మనం కూడా అడాప్ట్ అయ్యి మెయిన్లీ ఇట్ ఇస్ టు ఎన్హాన్స్ ద పబ్లిక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటో లేదా ఏదైనా ట్రైన్ బుక్ చేసినప్పుడు, ఫ్లైట్ బుక్ చేసినప్పుడు విజయవాడ సిటీ యూనిట్ ఒకటి తీసేసుకోండి. వీడియో ఇది కొంచెం వీడియో తీరా. సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన వార్షిక కేక్ మిక్సింగ్ విశేషంగా ఆకట్టుకుంది. మాచవరంలోని నార్లా వీధిలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, చెఫ్ సిబ్బంది పాల్గొని పండుగ వాతావరణంలో కేక్ మిక్సింగ్ రూపొందించారు. డ్రై ఫ్రూట్స్, నట్స్, క్యాండిడ్ పీల్స్, సుగంధ మసాలా దినుసుల సాంప్రదాయ మిక్స్తో ఆయా పదార్థాలని వైన్ రసాలతో మిళితం చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 2020లో ప్రారంభించామని, నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేక్ మిక్సింగ్ తయారీని జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపల్ జంపన్న జగదీష్ తదితరులు ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడ మాచవరం డౌన్లో ఈరోజు కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది జరుపుకున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం ఈ ఒక ట్రెడిషన్గా మనము చేస్తామండి కేక్ మిక్సింగ్ సెరమనీని. సో ఎవ్రీ ఇయర్ ఇలాగా కేక్ మిక్సింగ్ సెరమనీ క్రిస్మస్కి ముందు ఒక 1 month బిఫోర్ మన ఆల్మోస్ట్ లైక్ 50 to 60 ఇంగ్రీడియంట్స్ అండ్ లైక్ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఆల్కహాల్తో మిక్స్ చేసి దాన్ని సోక్ చేసి ఆ మిక్స్చర్తో మేము క్రిస్మస్కి ఎవ్రీ సంవత్సరం మనం ఈ కేక్ అనేది ఎప్పుడు రెడీ చేస్తుంటాం. సో దీనికి ఒక ప్రఖ్యాత ఉందండి, ఒక ట్రెడిషన్ అండి. లైక్ మన హిందూ కల్చర్లో ఉగాదికి ముందు మన ఉగాది చట్నీ ఎలా చేసుకుంటామో అందులో ప్రతి ఒక్క టేస్ట్ని మనం ఊహించవచ్చు. అలాగే ఈ కేక్ మిక్సింగ్ కేక్ కూడా ఒక ప్రఖ్యాత ఉంది. ఇందులో రకరకాల ఇంగ్రీడియంట్స్ని, డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి దీంతో మనం కేక్ అనేది రెడీ చేస్తాం. యునైటెడ్ కాలేజ్లో ఇలాంటివి ప్రతి సంవత్సరం చేస్తుంటామండి. ఒక క్రిస్మసే కాదు, ఒక ఈద్ కానీ, ఒక సంక్రాంతి కానీ, అలాగే ఒక దివాళీ కానీ, ఇలా ప్రతి ఒక్క ఫెస్టివల్ని మనం ఒక ఆనియతిగా చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఈరోజు మన ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కులాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఫెస్టివల్ని మనం రెస్పెక్ట్ చేస్తూ ఒక కులం, మతం అని విభేదాలు లేకుండా మనం ఈ ఫెస్టివల్స్ అన్నీ చేస్తుంటాం. దీనివల్ల మనకి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి కల్చర్ ఇస్తాము, అలాగే ఒక మంచి నాలెడ్జ్ ఇస్తాము. ఇలా మనం ఇండియాలో డిఫరెంట్ రిలీజియస్ ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా మనం కలిసి ఉండాలనే ఆ భావంతో మనం ఇలా చేస్తుంటాం. అలాగే మన కాలేజ్లో ఈ కల్చర్ ప్రోగ్రామ్స్, ఈ ఫెస్టివల్స్తో పాటు ప్రతి సంవత్సరం మా కాలేజ్లో
ఈ ప్రాక్టికల్స్ జరుగుతుంటాయి, హోటల్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి, బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. దీనివల్ల పిల్లలకి ఒక కల్చర్ అనేది, అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంటాయి. అలాగే యాక్టివిటీ బేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది మన కాన్సెప్ట్. గత 3 సంవత్సరాల నుంచి మన కాలేజ్ కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని బెస్ట్ కాలేజ్ అవార్డ్ అనేది రికగ్నైజ్ చేసి ఇచ్చారు. సో 2023, 2024, 2025 ఇలా కంటిన్యూస్గా 3 ఇయర్స్ నుంచి బెస్ట్ కాలేజ్ అవార్డుని మనం సాధించుకున్నాం. బెస్ట్ కాలేజ్ అవార్డు ఎలా సాధించుకుంటామంటే ఒక చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు పిల్లలకి డెవలప్మెంట్కి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి, ఇలాంటి ఫెస్టివల్స్ మనం పెట్టి పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇచ్చి, అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగం అనేది మేము ప్లాన్ చేస్తాం. మన కాలేజ్లో నుండి ఇంటర్నేషనల్ జాబ్స్ అనేది మేము ఎక్కువగా ఇస్తుంటామండి. 100% ఇంటర్నేషనల్ జాబ్స్ ఇస్తున్నాం. మన పిల్లలు రకరకాల కంట్రీస్లో జాబ్ చేస్తున్నారు ఈరోజు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా స్టూడెంట్స్ మంచి సెటిల్ అయ్యారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తూ మన పిల్లలకి మంచి నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకుంటూ, అలాగే ఈరోజు వచ్చిన మీడియా ప్రతి ఒక్కరికి మేము చాలా ధన్యవాదాలు చేస్తున్నామండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. మేమేం చేస్తున్నాం అనేది మన సొసైటీకి తెలియాలంటే అది మీ వల్లే అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. అండ్ ఆల్సో ఈరోజు వచ్చిన మన ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్, చీఫ్ గెస్ట్ లైక్ హోటలియర్స్ నుంచి జీఎమ్స్ వచ్చారండి, కాలేజెస్ నుంచి ప్రిన్సిపల్స్ వచ్చారు, ఇంకా చాలామంది వెల్ విషర్స్ వచ్చారు, వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారండి. ఈ ఈవెంట్కి మనం ఇంపార్టెన్స్ ఏంటంటే 150 kgs ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనం మిక్స్ చేసామండి ఈరోజు. విత్ ద వైన్ కానీ ఈ ఆల్కహాల్తో మనం మిక్స్ చేసి దీన్ని మనము మ్యారినేట్ చేసి 25th క్రిస్మస్కి మీకోసం మేము రెడీ చేస్తాం. మీరు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ టైం. నమస్తే. జై హింద్. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో భనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఇన్మడించేలా ఉద్భవ్ 2025 నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే 6వ జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఏపీ సచివాలయం 3వ బ్లాక్లోని మంత్రి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు. గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 3, 4, 5వ తేదీల్లో కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించడానికి సమాయత్తమవుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకులం కార్యదర్శి శ్రీమతి ఎం గౌతమి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్ భార్గవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం యాక్చువల్గా మనకి 6th నేషనల్ ఈఎంఆర్ఎస్ కల్చరల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇది 6వది. ఇది ఇంతవరకు మనం అది హోస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుండేది. ఈరోజు టోటల్గా మన కంట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అంటే 405 ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు విజయవాడ. అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 28 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు కూడా ఇక్కడికి రావటం, కంట్రీ మొత్తం మీద 1800 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 110 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. టోటల్గా 22 స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ ఇక్కడికి రావడం. ముఖ్యంగా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం, ఒక రకమైన బిడియం,
జంకు ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకి మోటివ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది. అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది, అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం. అంటే డ్యాన్స్ కానీ అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ, డ్యాన్సులు కానీ, అలాగే లిటరేచర్ కానీ, అలాగే కొన్ని ఆటపాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు 35 ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ. ఇవి మనం డిసెంబర్ నెల 3, 4, 5 తేదీల్లో మనం ఇవి చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈవెంట్ కూడా 22 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అంతా బయటకు తీసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వాళ్ళు అంటే మనసు విప్పి వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుకునే విధంగా, వాళ్ళ టాలెంట్ బయట పెట్టే విధంగా అన్ని విధాలుగా మనం వాళ్ళకి, ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ బయట పెట్టేటప్పుడే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు కూడా మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం ఎన్ఐటీకి, ఐఐటీకి, ఎంబీబీఎస్కి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంతకు పూర్వం అలా ఉండేది కాదు, చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ప్రకారమే ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా అంటే బెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వదిలిపెడుతున్నాం. మన రాష్ట్రంలో 28 స్కూల్స్లో ఉన్నటువంటి 110 మంది పిల్లలు ఇక్కడ తీసుకొస్తున్నాం. వాళ్ళు బెస్ట్ వాళ్ళనంటే వాళ్ళ లిటరేచర్లో కానీ, డ్యాన్స్లో కానీ, పాటల్లో కానీ, ఆటల్లో కానీ, చదువులో కానీ దేంట్లో వాళ్ళు ముందున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్ని విధాలు చూసి వాళ్ళు ఏంటంటే ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఎంపీ కేశినేని శివనాథ్ ఘన నివాళి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య బలం రాజ్యాంగమే. ప్రపంచంలోని విశిష్టమైన రాజ్యాంగం మనదే. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయి. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు. విశిష్ట లక్షణాల వల్లే భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం. అట్టడుగు స్థాయి నుండి శిఖరాలకు ఎదిగిన అంబేద్కర్ అందరికీ ఆదర్శం. దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాన్ని అర్పించారు ఎంపీ కేశినేని శివనాథ్. నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామును సిట్ కస్టడీలోకి తీసుకునేందుకు గాను న్యాయస్థానం విజయవాడ కోర్టుకు తెచ్చిన పోలీసులు అనుమతించింది. ప్రస్తుతం వారిద్దరూ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో విచారించేందుకు గాను వారిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు కోరగా బుధవారం నుండి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని మరో ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి లెనిన్ బాబు మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ను పొడిగించింది. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, సయ్యద్ హజీ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మిథున్ దాస్, అంత్లా దాస్లను మంగళవారం పోలీసులు విజయవాడలోని 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అద్దెపల్లి జగన్మోహన్ రావును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. దీంతో వారికి వచ్చే నెల 9 తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి జి లెనిన్ బాబు ఉత్తర్వులు ఇచ్చారు.
అటువైపు కోర్టు మొత్తం అన్ని సెటిల్ చేసేసి చూసుకోండి ఆగొచ్చు కదా అక్కడ ఏం పని ఇటు పడతా సైడ్ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ గాంధీనగర్ పరిధిలోని చిట్టూరి హైస్కూల్ నందు 6, 7, 8, 9, 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎన్టీఆర్ జిల్లా వారి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ వ్యాస రచన పోటీని స్కూల్ స్థాయిలో విజయవాడ నగరంలోని ముఖ్యమైన పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని ఇలాంటి గ్రంథాలను చదవడం ద్వారా వారు పరిపూర్ణమైన వ్యక్తులుగా మారడానికి అవకాశం లభిస్తుందని సమాజానికి దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్టూరు స్కూల్ హెడ్ మాస్టర్ హారిక గారు, జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు బొగ్గరపు వెంకట బాలకోటేశ్వరరావు, శ్రీవారి సేవకులు శోభన్ బాబు, వేద పండితులు మంగిపుడి వెంకట శాస్త్రి, అంబడిపుడి మహావిష్ణు, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్, ధర్మ ప్రచార పరిషత్ ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రామ్ అసిస్టెంట్ సివికే ప్రసాద్, విశ్వధర్మ పరిషత్ సభ్యులు ఉప్పులూరి శేషప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఇస్కాన్ సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఈ రోజున హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు వ్యాసరచన పోటీల్ని గీత మీద నిర్వహించడం జరిగింది. ఇది చాలా అవసరం. ఈనాటి బాలలందరూ కూడా రామాయణం కానీ మరి గీత కానీ చదవాలి, అర్థం చేసుకోవాలి. దాంట్లో మనకి అదొక మహాగ్రంథం. జీవితంలో ప్రతి అంశానికి కూడా దాంట్లో సమాధానం దొరుకుతుంది. అలాంటి గీతలో మనం పిల్లలు బాల్యం నుంచే కనుక ఒక క్రమశిక్షణతో అది అలవాటు చేసుకొని చదివితే దానివల్ల పెద్ద అయినాక వాళ్ళ కోరుకున్న
ఆశపడిన టార్గెట్ అయిన లక్ష్యాల్ని చేరుకోవటం ఈజీ అవుతుంది. తల్లిదండ్రులు కూడా దాని మీద బాధ్యత తీసుకోవాలి. మన కల్చర్ ఏంటి, హిందూ సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, అసలు ఈ హిందూయిజం అంటే ఏంటి అనేది అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద కూడా ఉంది. ఒక మంచి పోటీని ఈరోజు వ్యాసరచన పోటీని స్కూల్ స్థాయిలో విజయవాడ నగరంలోని ముఖ్యమైనటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. చక్కటి ప్రతిభ కనబరిచారు. దాంట్లో అనేకమైనటువంటి ఇస్కాన్ ప్రతినిధులు వచ్చి గీత యొక్క ప్రశస్తి ఏంటనేది వివరించారు. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా పిల్లలందరూ అలాంటి మహాకావ్యాల పట్ల శ్రద్ధ చూపి వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మారటానికి ఉపయోగపడే ఇలాంటి మంచి పనులలో పాల్గొవాలని కోరుకుంటూ టీటీడీ ప్రతినిధులు, అలాగే ఇస్కాన్ ప్రతినిధుల్ని, అట్లాగే దీని నిర్వాహకులు పాల్గొన్న అందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తాను. నమః. టీటీడీ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పోటీలు అనేది చిట్టూరి హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అండ్ మరియు ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా స్కూల్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఆధునికంగా స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ మరియు సోషల్ మీడియాతో ఉన్నారు. అటువంటి జనరేషన్ ఆఫ్ కిడ్స్కి కూడా భగవద్గీత, హిందూ యొక్క ధర్మం, ఈ ప్రచార సభ ద్వారా వాళ్ళకి ఉన్న విలువలు, వాళ్ళకి చేపట్టాల్సిన ధర్మం గురించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరంగా ఉంది. అందుకు మా స్కూల్లో ఇటువంటిది ఇంకా ఘనంగా నిర్వహించడం వలన 14, 16 అధ్యాయాల్లో పోటీ అనేది నిర్వహించడం జరిగింది. ఇందుకు విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పేరెంట్స్కి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పిల్లల్లో ఆత్మవిశ్వాసం అండ్ మరియు బుద్ధి చక్కగా రావాలి అంటే ఈ భగవద్గీత ధ్యానం అనేది నిత్యం జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇస్కాన్ విజయవాడ మందిరానికి అధ్యక్షుడు సేవ అందిస్తున్నాను. గీతా జయంతి సందర్భంగా టీటీడీ వారు రాష్ట్ర వ్యాప్త కృష్ణా జిల్లా మొత్తం మీదుగా ఈ భగవద్గీత శ్లోక పోటీలు చిత్తూరు స్కూల్ ద్వారా నిర్వహించారు. చాలా అభినందనీయము. భగవద్గీత అనేది కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదు, అదొక మాన్యువల్ ఫర్ లైఫ్. అంటే మనము ఏ వస్తువుకైనా సరే దాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించే ఒక మాన్యువల్ ఉంటుంది. అదేవిధంగా మనిషి ఎలా బతకాలి, దేనికోసం బతకాలి, ఇవన్నీ చెప్పడానికి భగవద్గీత ఉంటుంది. సో ఈ భగవద్గీత అనే దాని యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి జనాల్లో ఇంకా పెరుగుతుంది. దానికోసం ఇస్కాన్ కూడా ఎంతైతే ప్రయత్నిస్తుంది. మన ప్రియతమ నరేంద్ర మోదీ గారు కూడా మొన్న రీసెంట్గా జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రి ఓత్ టేకింగ్ సెరమనీ వెళ్ళినప్పుడు ఆయన భగవద్గీత ఇచ్చారు. ఏమన్నారంటే, నాకు ఇవ్వడానికి ఎంతకన్నా పెద్ద బహుమతి లేదు, తీసుకోవడానికి మీకు ఎంతకన్నా బహుమతి లేదని చెప్పారు. సో అలాంటి భగవద్గీత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా దాన్ని పాటిస్తున్నారు. ఎన్నెన్నో యూనివర్సిటీలు కూడా నేర్పిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంకా అది ఇంపార్టెంట్, ఎందుకంటే మైండ్ కంట్రోల్ ప్లస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సమస్యలు, మానసిక సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం భగవద్గీతలో ఉంది. కాబట్టి ఆ సిస్టమేటిక్గా ప్రతి స్కూళ్ళలో నేర్పించడానికి ఇస్కాన్ కూడా తమ ముందు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ చిత్తూరు స్కూల్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు కలిపి ఈ యొక్క గీతా శ్లోక పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం. తద్వారా పిల్లల్లో భగవద్గీత మీద అవేర్నెస్ పెరుగుతుంది. తద్వారా వాళ్ళ జీవితాన్ని ఇంకాస్త బెటర్గా మార్చుకోగలుగుతారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు. రాష్ట్రంలో శాంతి భద్రతా పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష. ఎంపీ కేశవన్ శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
బంగాళాఖాతంలో జంట వాయుగుండాలు ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.